బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలకు ముందు లోక్సభలో భారత రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం చెబుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్లో కాంగ్రెస్కు ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని, దేశ ప్రజలందరికీ సేవ చేసేందుకు మనం ఇక్కడున్నామని, ఫ్యామిలీ ఫస్ట్ అన్నదే కాంగ్రెస్ విధానమని, నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు. భారతదేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కిందంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. మా డెవలప్మెంట్ మోడల్ను దేశ ప్రజలు సమర్థించారు. సుదీర్ఘకాలం దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. ఆ కాలంలో బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారు. మా హయాంలో సమయమంతా దేశ ప్రజల ప్రగతి కోసం వినియోగిస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. అలాగే దేశంలోని అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు మోడీ. పార్లమెంటు సమావేశాలకు ముందు లోక్సభలో భారత రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం చెబుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్లో కాంగ్రెస్కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని, దేశ ప్రజలందరికీ సేవ చేసేందుకు మనం ఇక్కడున్నామని, ఫ్యామిలీ ఫస్ట్ అన్నదే కాంగ్రెస్ విధానమని, నేషన్ ఫస్ట్ అనేది మా విధానమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలిపారు. ఇంత పెద్ద భారతదేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కిందంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. మా డెవలప్మెంట్ మోడల్ను దేశ ప్రజలు సమర్థించారు. సుదీర్ఘకాలం దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. ఆ కాలంలో బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారన్నారు. మా హయాంలో సమయమంతా దేశ ప్రజల ప్రగతి కోసం వినియోగిస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. అలాగే దేశంలోని అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. भाषा में पढ़ाई और मातृभाषा में परीक्षा, इस पर हमने बल। देश आजाद हुआ लेकिन ये कुछ गुलामी की मानसिकता कहीं कहीं जकड़ के रखा था ना, उसमें ये हमारी भाषा भी, हमारी मातृभाषा के साथ घोर अन्याय हुआ। और गरीब का बच्चा, दलित का बच्चा, आदिवासी का बच्चा, वंचित का बच्चा वो इसलिए रुक जाए ताकि उसको लैंग्वेज नहीं आती है, ये उसके साथ घोर अन्याय था। और सबका साथ सबका विकास का मंत्र मुझे चैन से सोने नहीं देता था। और इसमें मैंने कहा कि देश में मातृभाषा में शिक्षा, मातृभाषा में डॉक्टर बने, मातृभाषा में इंजीनियर बने। जिनको अंग्रेजी भाषा पढ़ने नसीब नहीं हुई उनके सामर्थ्य को हम रोक नहीं सकते। हमने बहुत बड़ा बदलाव किया है और उसके कारण आज गरीब माँ का, विधवा माँ का भी बच्चा आज डॉक्टर इंजीनियर के सपने देखने लगा। आदिवासी युवाओं के लिए एकलव्य मॉडल स्कूलों का हमने विस्तार किया। 10 साल पहले करीब 150 एकलव्य विद्यालय, आज 470 है, 470 हो गए। और अब हम 200 और ज्यादा एकलव्य स्कूल की दिशा में आगे बढ़ रहे हैं। नीरज जी ने अपनी कविता में कहा था, मेरे देश उदास न हो, फिर दीप जलेगा, तिमिर ढलेगा। और हमारा सद्भाग्य देखिए, हमारे प्रेरणा पुरुष अटल बिहारी वाजपेयी जी ने भी 40 साल पहले कहा था, सूरज निकलेगा